నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది నిక్కచ్చుగా విధులు నిర్వహించాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వివిధ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీ ఎన్నిక. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బోధన్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ, ప్రపంచంలో 60 లక్షల మెంబర్షిప్తో అతిపెద్దదైన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని, విద్యార్థులకు సమస్యలొస్తే ముందుండి పనిచేసే ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది ఏబీవీపీ అని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మనం ముందుండాలని, ఉద్యమాలే కాదు విద్యార్థి నాయకులంటే ఉద్యమాలకే కాదు చదువులో కూడా ముందు వరుసలో ఉండాలని అన్నారు. కానీ మనం అందరం ఒకటే, ఉన్నత చదువులు చదువుకోవడానికి వచ్చిన మనం మన సమస్యల పట్ల ప్రశ్నించాలని అన్నారు. వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని అన్నారు. ఒకవేళ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రభుత్వంతో ఏబీవీపీ యుద్ధానికి శ్రీకారం చుట్టడానికి సిద్ధం కాబోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిట్ మెంబర్ సంజయ్, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్, అజయ్, సంయుక్త కార్యదర్శి లెనిన్, నెహ్రూ, హనుమంత్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్అవుట్ మరియు కిట్ ఆర్టికల్స్ చెకింగ్ చేయడం జరిగింది. తదుపరి గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారు బోధన్ ఏసీపీ, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, బోధన్ రూరల్ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. బోధన్ రూరల్ పిఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమాచారం తమ పై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు. ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికొచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్టపరిచి అక్కడి పోలీస్ సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యేశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలుస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీ పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ
లేవు తక్కువనే ఉంది వాళ్ళు అడిగిన దానికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ దాకా కంప్లీట్ అవుతుందని అడిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న హైదరాబాద్ ఎక్స్పో గురించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇందులో భాగంగా కెమెరా గురించి మరియు ఏఐ మరియు రానున్న రోజుల్లో అప్డేట్ గల కెమెరాల గురించి హైదరాబాద్లో ఎక్స్పోజింగ్ జరుగుతుంది. కావున బోధన్లో కోశావిష్కరణ పట్టణంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్లందరూ పాల్గొన్నారని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు ఫెరోజ్ గారు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। हमारे बोधन से जितने भी है, जैसा कि प्रेसिडेंट साहब श्रीनिवास अन्ना, वाइस प्रेसिडेंट मैं, जैसा कि राजू अन्ना, जो भी है पूरे मेंबर्स मिलके हम लोग इंशाल्लाह सब लोग एक्सपो को जाने वाले हैं। सब आके इस मौके का फ़ायदा उठाइए। जितना भी आप लेंगे इसमें नए नए टेक्नोलॉजी निकले हैं। हर तरह के कैमरे वाले आने वाले, सोनी होंगे, केनान होंगे, निकॉन होंगे, हर तरह की आपको फैसिलिटीज़ इसमें मिलेंगी। पूरा वर्ल्ड लेवल है ये, पूरा सबको आने की गुजारिश है। ये सबको नॉलेज मिलना बोल के, और मिक्सिंग का भी एआई भी सॉफ्टवेयर आने वाले हैं, नए नए अपडेट्स मिलेंगे इसमें ऐसे लोगों 19, 20, 21 ये 3 दिन का प्रोग्राम है। इंशाल्लाह इसमें से एक दिन हम लोग सब लोग जाएंगे। నేను వేముల శ్రీనివాస్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు బోధన్ మండల్ యూనియన్కి రావడం జరిగింది. ఈ నెలలో హైదరాబాద్లో 19, 20, 21 ఎక్స్పో సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణకు రావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఫోటోగ్రాఫర్లు ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు అధునాతన టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ కోసము ప్రతి సంవత్సరం నిర్వహించే ఎక్స్పో భాగంగా ఈరోజు మన బోధన్ మండల్ యూనియన్కి వచ్చి ఈ ఫోటో ఆవిష్కరించడం జరిగింది, ఎక్స్పో పోస్టర్స్ని. ఇందులో ప్రతి మండల ఫోటోగ్రాఫర్ విచ్చేసి తన ఫోటోగ్రఫీని అభివృద్ధి చేయడం కోసము, తన టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం కోసము ఉద్దేశించి వచ్చి చేయడం జరిగింది. దీనికి రాబోయే ఎక్స్పోలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ విచ్చేసి ఆ ఎక్స్పోని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీసులో చాక లైలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఘన నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాలను గుర్తించారు. ఆ రోజు భూమి కోసం బడా భూస్వాములు, జమీందారులతో విరోహిత పోరాటం చేసిన తెలంగాణ వీరవనిత, సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది నిక్కచ్చుగా విధులు నిర్వహించాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వివిధ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీ ఎన్నిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.